Hello viewers, welcome to D-Commerce classes. In this video, we are starting with a new unit from the business law subject. The unit name is winding up. Okay, so ఈ యూనిట్లో మనం వచ్చేసి ఏమేమి డిస్కస్ చేస్తామనంటే వైండింగ్ అప్ అంటే ఏంటి అండ్ ఎన్ని విధాలుగా మనం ఒక కంపెనీని వైండ్ అప్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వైండింగ్ అప్ చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎవరు వైండింగ్ అప్ చేస్తారు, సో ఇవన్నిటి గురించి మనము డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, నౌ వితౌట్ గెట్టింగ్ లేట్ లెట్స్ బిగిన్ విత్ ఆర్ న్యూ యూనిట్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వైండింగ్ అప్ అంటున్నాం కదా. సో మనం వైండింగ్ అప్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, సో మీనింగ్ ద ప్రొసీడింగ్స్ బై విచ్ అ కంపెనీ ఈజ్ డిజాల్వ్డ్. ఓకే, వైండింగ్ అప్ అంటే ఏమీ లేదు, సింపుల్గా చెప్పాలి అని అంటే ఏదైతే ప్రాసెస్ని మనము ఒక కంపెనీని ఎండ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఫాలో చేస్తాం కదా, సో ఆ ప్రాసెస్ని మనం వైండింగ్ అప్ అని చెప్తాం అనమాట. ద ప్రొసీడింగ్స్ బై విచ్ అ కంపెనీ ఈజ్ డిజాల్వ్డ్ అని అంటే ఎండ్ చేయడం, కంపెనీని ఎండ్ చేయడాన్ని డిజాల్వ్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ప్రొసీడింగ్స్ అంటే ప్రాసెస్ అనమాట. సో ఏ ప్రాసెస్ త్రూ అయితే మనము కంపెనీని ఎండ్ చేస్తామో ఆ ప్రాసెస్ని మనము, ఆ ప్రొసీడింగ్స్ని మనము వైండింగ్ అప్ అని చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ పుట్టింగ్ అండ్ ఎండ్ టు ద లైఫ్ ఆఫ్ ఏ కంపెనీ. సో కంపెనీని ఎండ్ చేసే ప్రాసెస్ని మనం వైండింగ్ అప్ అని చెప్తాము. ఇట్ ఈస్ అ ప్రొసీడింగ్ బై మీన్స్ ఆఫ్ విచ్ అ కంపెనీ ఈజ్ డిజాల్వ్డ్ అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ సచ్ డిజల్యూషన్ ఇట్స్ అసెట్స్ ఆర్ కలెక్టెడ్. సో ఇలా కంపెనీని ఎండ్ చేసే ఈ వైండింగ్ ఆఫ్ ప్రాసెస్లో ఏం చేస్తారు అని అంటే కంపెనీ యొక్క అసెట్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తారు అండ్ తర్వాతకి ఇట్స్ డెట్స్ ఆర్ పెయిడ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ యొక్క అసెట్స్ని అమ్మి ఏదైనా డెట్స్, అప్పులు కట్టాల్సినవి, లయబిలిటీస్ కట్టాల్సినవి ఉంటే వాటిని కట్టేస్తారనమాట. ఓకే, అవుట్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఫ్రమ్ ద కాంట్రిబ్యూషన్ బై ఇట్స్ మెంబర్స్ ఇఫ్ నెసెసరీ. సో కాంట్రిబ్యూషన్ బై ఇట్స్ మెంబర్స్ అని అంటే ఏంటి అని అంటే లైక్ షేర్స్ ఇప్పుడు అమ్మినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ షేర్ అనుకుందాము అండ్ అందులో మనకి 8 రూపీసే పే చేసింది. ఇప్పటివరకు 8 రూపీసే మనం కూడా అడిగినాం పే చేయమని చెప్పేసి, ఇంకా 2 రూపీస్ అడగలేదు కదా. సో ఈ యొక్క 2 రూపీస్ ఉంది కదా, సో దాన్ని కాంట్రిబ్యూషన్స్ అంటాం అనమాట. ఓకే, సో ఈ వైండింగ్ ఆఫ్ ప్రాసెస్లో ఒకవేళ అవసరం అయితే అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ మెంబర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు అనమాట. మిగిలిన అన్పేడ్ అమౌంట్ ఆఫ్ షేర్ వాల్యూని తీసుకొని డెట్స్ పే చేయడం కోసం యూజ్ చేస్తారు అనమాట. ఓకే, అవసరమైతే. అండ్ ఇఫ్ ఎనీ సర్ప్లస్ ఈజ్ లెఫ్ట్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద మెంబర్స్. ఒకవేళ అసెట్స్ అమ్మేసిన తర్వాత డెట్స్ పే చేసిన, లయబిలిటీస్ అన్ని పే చేసిన తర్వాత ఏదైనా మనీ మిగిలితే మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ వైండింగ్ అప్ ద కంపెనీ స్టిల్ ఎగ్జిస్ట్ అండ్ హ్యాస్ పవర్స్ అంటిల్ రెజల్యూషన్. ఓకే, సో వైండింగ్ అప్ అనేది జస్ట్ ప్రాసెస్ అంతే కానీ ఎండ్ పాయింట్ కాదు కదా కంపెనీకి. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి కంపెనీ ఎండ్ అవుతుంది. సో అందుకనే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే కంపెనీ స్టిల్ ఎగ్జిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ తర్వాత కంపెనీకి కార్పొరేట్ పవర్స్ అంటే ఒక కంపెనీకి ఉండాల్సిన పవర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టిల్ డెజల్యూషన్ ద ప్రాపర్టీ ఆఫ్ కంపెనీ రిమైన్స్ వెస్టెడ్ ఇన్ ద కంపెనీ. సో డెజల్యూషన్ అంటే ప్రాసెస్ ఎండ్ అయిపోయే వరకు, వైండింగ్ ఆఫ్ ప్రాసెస్ ఎండ్ అయిపోయి కంపెనీ యొక్క నేమ్ని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో నుంచి స్ట్రైక్ ఆఫ్ చేసే వరకు కూడా కంపెనీ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సో అవన్నీ కంపెనీకే చెందుతాయి అన్నమాట. ఓకే, సో దే ఆర్ వెస్టెడ్ ఇన్ ద కంపెనీ ఓన్లీ. ఓకే, కంపెనీ నేమ్లోనే అవి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కమ్స్ ద వైండింగ్ అప్ అండ్ లేటర్ కమ్స్ ద డెజల్యూషన్. సో వైండింగ్ అప్ అనేది ప్రాసెస్ ఫస్ట్ వస్తుంది, తర్వాతకి ఎండింగ్ ద కంపెనీ అనేది నెక్స్ట్ వస్తుంది, అంటే డెజల్యూషన్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్ డెజల్యూషన్ ద కంపెనీ కమ్స్ టు అన్ ఎండ్ ఆఫ్టర్ ద ఆర్డర్ ఫర్ ఇట్స్ డెజల్యూషన్ ఈస్ పాస్డ్ బై ద ట్రిబ్యునల్ అండ్ its name is struck off from the register of companies. ఓకే, సో డెజల్యూషన్ అయ్యేటప్పుడు అంటే వైండింగ్ ఆఫ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతకి ఏం చేస్తారు అని అంటే కంపెనీ అనేది ఎండ్ అయిపోతుంది. ఎలా ఎండ్ అయిపోతుంది అని అంటే ట్రిబ్యునల్లో ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది అనమాట. సో డిజాల్వ్ చేసేసేయండి ఈ కంపెనీని, ఇంకా క్లోజ్ చేసేసేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్ని పాస్ చేస్తుంది ట్రిబ్యునల్. ఆ తర్వాతకి కంపెనీ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇలా ఆర్డర్ పాస్ చేసిన తర్వాతకి ఏమవుతుంది అని అంటే డెజల్యూషన్ కోసం ఆర్డర్ పాస్ చేసిన తర్వాతకి ఏమవుతుంది అని అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో నుంచి ఈ పర్టికులర్ కంపెనీ నేమ్ని స్ట్రైక్ ఆఫ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇంకా ఈ కంపెనీ అనేది క్లోజ్ చేయబడింది, ఎగ్జిస్టెన్స్లో లేదు అని చెప్పేసి
ఈ నేమ్ని కొట్టేస్తారనమాట ఆ రిజిస్టర్లో నుంచి. ఓకే, ఈ విధంగా కంపెనీ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ వైండింగ్ అప్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోడ్స్ ఆఫ్ వైండింగ్ అప్. సో మనము కంపెనీని వైండింగ్ అప్ అనేది 2 విధాలుగా చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి కంపల్సరీ వైండింగ్ అప్ బై ద ట్రిబ్యునల్. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాలంటరీ వైండింగ్ అప్ చేయొచ్చు అనమాట. సో ఈ వాలంటరీ వైండింగ్ అప్ అనేది కూడా మళ్ళీ 2 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ కేసు వచ్చేసి మెంబర్స్ వాలంటరీ వైండింగ్ అప్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి క్రెడిటార్స్ వాలంటరీ వైండింగ్ అప్ అని ఉంటుంది అనమాట. అండ్ నౌ లెట్స్ డిస్కస్ రిగార్డింగ్ ద కంపల్సరీ వైండింగ్ అప్ బై ద ట్రిబ్యునల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ వైండింగ్ అప్ ఆఫ్ ఎ కంపెనీ బై ద ట్రిబ్యునల్. సో ఇదేంటో మనం ఇప్పుడు చూద్దాం. కంపెనీ మే బీ ఓన్డ్ అప్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ద ట్రిబ్యునల్. ఓకే, సో ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇవ్వడం ద్వారా కూడా ఒక కంపెనీ అనేది వైండ్ అప్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ కంపల్సరీ వైండింగ్ అప్. ఓకే, సో ఇలా ఎప్పుడైతే ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ త్రూ ఒక కంపెనీ వైండింగ్ అప్లోకి వెళ్తుందో సో దాన్ని మనము కంపల్సరీ వైండింగ్ అప్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ద ట్రిబ్యునల్ విల్ మేక్ అన్ ఆర్డర్ ఫర్ వైండింగ్ అప్ on an application by any of the persons enlisted in the section 272. ఓకే, సో ట్రిబ్యునల్ అంతటా ట్రిబ్యునలే ఒక వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేయదన్నమాట. సో ట్రిబ్యునల్కి ఎవరైనా ఒకరు వైండింగ్ అప్ మాకు కావాలి అని చెప్పేసి అప్లికేషన్ ఇస్తేనే అది వైండింగ్ అప్ ఆర్డర్ని ఇస్తుంది. ఓకే, అంతే తప్పితే ట్రిబ్యునల్ అంతటా ట్రిబ్యునల్ ఓన్గా ఎప్పుడు ఆర్డర్ని ఇష్యూ చేయదన్నమాట. ఓకే, సో మరి ఎవరెవరు అలా అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు అని అంటే ఏ పర్సన్స్ని అయితే సెక్షన్ 272లో మెన్షన్ చేశారో ఎన్లిస్ట్ చేశారో వాళ్ళందరూ ఇలా వైండింగ్ అప్ ఆర్డర్ కోసం ట్రిబ్యునల్కి అప్లికేషన్ అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఇంట్రడక్షన్ టు ద కంపల్సరీ వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ బై ద ట్రిబ్యునల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్స్ ఫర్ కంపల్సరీ వైండింగ్ అప్. సో ఏ బేసిస్ పైన అయితే ట్రిబ్యునల్ ఒక కంపెనీకి వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేస్తుందో ఆ బేసిస్ అన్నిటిని మనము గ్రౌండ్స్ ఫర్ కంపల్సరీ వైండింగ్ అప్ అని చెప్తాం అన్నమాట. ఓకే, సో ఈ బేసిస్ అంటే గ్రౌండ్స్ ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి స్పెషల్ రెజల్యూషన్ ఆఫ్ ద కంపెనీ అండర్ సెక్షన్ 271 క్లాస్ బిలో మనకి ఇది మెన్షన్ చేసింది అనమాట. ఓకే, స్పెషల్ రెజల్యూషన్ ఆఫ్ ద కంపెనీ. ఇఫ్ ద కంపెనీ హ్యాస్ by a special resolution resolved that it may be wound up by the tribunal may pass a winding up order. Okay, సో అంటే లైక్ ఇప్పుడు కంపెనీలో త్రూ స్పెషల్ రెజల్యూషన్ ఏమని డిసైడ్ చేసుకున్నారు అంటే మన కంపెనీని ట్రిబ్యునల్ ఆర్డర్ త్రూ వైండింగ్ అప్ చేద్దాము అని డిసైడ్ చేసుకున్నప్పుడు అలాగే అప్లికేషన్ ఫైల్ చేస్తారు కదా. సో ట్రిబ్యునల్కి ఫైల్ చేసినప్పుడు అప్పుడు ట్రిబ్యునల్ ఒకవేళ అన్నీ సాటిస్ఫాక్టరీగా ఉంటే అంటే ఇంకా ఇలా వైండింగ్ అప్ ఆర్డర్ ఇవ్వడం త్రూ ఎవరికి ఏం నష్టం జరగదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తుంది అని అంటే వైండింగ్ అప్ ఆర్డర్ని పాస్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్కి షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్కి ఏదైనా నష్టం జరుగుతుంది అని అన్నప్పుడు ఇట్ మే నాట్ ఇష్యూ అనమాట. అందుకనే నెక్స్ట్ లైన్లో ఏముంది ఇక్కడ, ద పవర్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఇన్ సచ్ అ కేస్ ఈస్ డిస్క్రిషనరీ. అంటే లైక్ ఇంకా ఓకే మంచిది అనిపిస్తే ట్రిబ్యునల్ ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు, లేకపోతే లేదు. డిస్క్రిషనరీ అని అంటే ట్రిబ్యునల్ ఇష్టం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఫస్ట్ గ్రౌండ్. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రౌండ్ వచ్చేసి ఇన్ఎబిలిటీ టు పే డెట్స్ అనమాట. సో అండర్ సెక్షన్ 271 సబ్సెక్షన్ 2. ఓకే, ట్రిబ్యునల్ మే ఆర్డర్ ఫర్ ద వైండింగ్ అప్ ఆఫ్ ఎ కంపెనీ ఇఫ్ ఇట్ ఈస్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్. ఒక కంపెనీకి ఉన్న డెట్స్ని పే చేయలేకపోతున్నప్పుడు ట్రిబ్యునల్ వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. ఓకే, ద బేసిస్ ఆఫ్ వైండింగ్ అప్ అండర్ దిస్ క్లాజ్ ఈజ్ దాట్ ద కంపెనీ హ్యాస్ సీజ్ టు బి కమర్షియలీ ఇన్సాల్వెంట్. ఓకే, సో ఇట్లా ఇన్ఎబిలిటీ టు పే డెట్స్ అనే ఒక గ్రౌండ్ ప్రకారంగా ట్రిబ్యునల్ వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేయాలి అని అంటే కంపెనీ అనేది కమర్షియలీ ఇన్సాల్వెంట్ అయి ఉండాలి అనమాట. ఓకే, కమర్షియలీ ఇన్సాల్వెంట్ అంటే ఏంటి అని అంటే కంపెనీ లయబిలిటీస్ కన్నా అసెట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఆ అసెట్స్ని ఇప్పుడు అమ్మలేము, ఇంకా పే చేయలేరు కదా కంపెనీ ఆ లయబిలిటీస్ని అన్నప్పుడు కమర్షియల్ ఇన్సాల్వెంట్ అనమాట. ఓకే, సో అసెట్స్ ఎన్ని ఉన్నా ఇప్పుడు అమ్మలేరు, ఇప్పుడున్న లయబిలిటీస్ని పే చేయడం కోసం అమ్మలేరు అన్నప్పుడు మనీ ఉండదు కాబట్టి కమర్షియలీ ఇన్సాల్వెంట్ అనమాట. ఓకే, ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్ ఇట్ ఈస్ అనేబుల్ టు పే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ కేసెస్లో మనం ఒక కంపెనీని
ఇట్ ఈస్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్ అని చెప్పొచ్చు మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ కంపెనీ షెల్ బి డీమ్డ్ టు బి అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి స్టాట్యుటరీ నోటీస్. సో ఇదేంటో చూద్దాం. సో స్టాట్యుటరీ నోటీస్ ఈ కేసులో ఏమవుతుంది అని అంటే, ఒక క్రెడిటార్కి కంపెనీ 1 lakh ఆర్ 1 lakh కన్నా ఎక్కువ మనీ పే చేయాల్సినప్పుడు ఆ క్రెడిటార్ రిజిస్ట్రార్స్ ఆఫీస్ దగ్గర వెళ్ళి నోటీస్ ఇచ్చినప్పుడు, నాకు ఇలా రీపేమెంట్ కావాలి నా మనీ అని చెప్పేసి నోటీస్ ఇచ్చినప్పుడు 3 weeks వరకు కూడా కంపెనీ రెస్పాండ్ కాకపోతే, ఆరెల్స్ ఆ మనీని పే చేయకపోయినా, ఆరెల్స్ ఆ క్రెడిటార్కి మేము తర్వాత ఇస్తాం ఏదో ఒకటి చెప్పి సాటిస్ఫై చేయకపోయినా సరే 3 weeks వరకు అప్పుడు ట్రిబ్యునల్ ఏమని కన్సిడర్ చేస్తుంది అని అంటే, ఈ కంపెనీ అనేది డెట్స్ని పే చేయలేకపోతుంది అని చెప్పి కన్సిడర్ చేస్తుంది అండ్ వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ కేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్రీడ్ డెట్. ఇదేంటో చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రెడిటార్ కోర్టుకు వెళ్ళిండు అనమాట. సో కంపెనీ మనీ పే చేయనప్పుడు కోర్టుకు వెళ్ళిండు. కోర్టు ఏం చేసిందని అంటే, ఈ కంపెనీ ఈ పర్టికులర్ పర్సన్కి మనీ పే చేయాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది, అంటే డిక్రీని పాస్ చేసింది అనమాట. ఓకే, సో ఇట్లా కోర్ట్ ఆర్డర్ పాస్ చేసినాక కూడా కంపెనీ ఆ క్రెడిటార్కి మనీ పే చేయకపోతే, ఈ క్రెడిటార్ అంటే పిటిషనర్ ఏం చేయొచ్చు అని అంటే, పిటిషనర్ అని అంటే ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళు పిటిషనర్ అనమాట. ఓకే, సో ఈ క్రెడిటార్ ఏం చేయొచ్చు అని అంటే వైండింగ్ అప్ ఆర్డర్ కోసము అప్లికేషన్ అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ కేసుని మనము డిక్రీడ్ డెట్ కేస్ అని చెప్తాం అనమాట. సో ఇలా డిక్రీడ్ డెట్ కేసులో క్రెడిటార్ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు ట్రిబ్యునల్ ఇన్ఎబిలిటీ టు పే డెట్స్ అనే గ్రౌండ్ని బేస్ చేసుకొని వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి కమర్షియల్ ఇన్సాల్వెన్సీ. సో ఇదేంటో చూద్దాం. సో కమర్షియల్లీ ఇన్సాల్వెంట్ అని మనము డిస్కస్ చేసినాం ఇందాకనే. సో ఏంటి అని అంటే, అసెట్స్ చాలా ఉన్నాయి కానీ ఈ కరెంట్ డెట్స్ని పే చేయడం కోసం ఆ అసెట్స్ని అమ్మలేకపోతుంది కంపెనీ అన్నప్పుడు ఆ కంపెనీ కమర్షియల్లీ ఇన్సాల్వెంట్ అని చెప్తాం అనమాట. సో ఇట్లా కమర్షియల్లీ ఇన్సాల్వెన్సీ కేసులో కూడా ట్రిబ్యునల్ ఇన్ఎబిలిటీ టు పే డెట్స్ అనే గ్రౌండ్ని బేస్ చేసుకొని కంపెనీకి వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ గ్రౌండ్, దట్ ఈజ్ ఇన్ఎబిలిటీ టు పే డెట్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ గ్రౌండ్ వచ్చేసి జస్ట్ అండ్ ఈక్విటబుల్ అనేది అండర్ సెక్షన్ 271 clause Gలో మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో just and equitable. The tribunal can order the winding up of a company when the tribunal is of the opinion that it is just and equitable that company should wind up. Okay, సో ట్రిబ్యునల్ వైండింగ్ అప్ ఆర్డర్ కంపెనీకి ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు అని అంటే, ఎప్పుడైతే ట్రిబ్యునల్ ఇంకా జస్ట్ అండ్ ఈక్విటబుల్ అని అంటే ఇంకా ఈ కంపెనీ వైండ్ అప్ చేయడమే కరెక్ట్, కంటిన్యూ అవ్వడం కన్నా అని అనుకున్నప్పుడు, అంటే జస్ట్ అండ్ ఈక్విటబుల్ అని అంటే ఇంకా వైండింగ్ అప్ చేయడమే రైట్, న్యాయము అని అనుకోవడం అనమాట. ఓకే, సో ఇట్లాంటి ఒపీనియన్లో ట్రిబ్యునల్ ఉన్నప్పుడు వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ జస్ట్ అండ్ ఈక్విటబుల్. అండ్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ అనేది ఏ కేసెస్లో అనిపిస్తుంది మరి ట్రిబ్యునల్కి అంటే, లైక్ ఇంకా ఈ కంపెనీని వైండ్ అప్ చేయడమే రైట్ అని ఏ కేసెస్లో ట్రిబ్యునల్కి అనిపిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. Following are the cases where the tribunal have dissolved the companies under the just and equitable clause. సో ఈ కింద మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే కేసెస్లో జస్ట్ అండ్ ఈక్విటబుల్ గ్రౌండ్ని బేస్ చేసుకొని కంపెనీని ట్రిబ్యునల్ వైండ్ అప్ చేసిందంట. సో అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ సబ్స్ట్రాంటమ్ అని అంటే ఏంటి అని అంటే, లైక్ ఇప్పుడు ఒకవేళ కంపెనీ ఏ వర్క్ చేద్దామని అయితే ఎస్టాబ్లిష్ చేశారో ఆ వర్క్ చేయలేకపోతున్నప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ పోయినట్టు అనమాట. సో వెన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ గాన్ అండ్ ఏ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేద్దాము అని చెప్పేసి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిండ్రో ఆ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయలేకపోతున్నప్పుడు లాస్ ఆఫ్ సబ్స్టాంటమ్ అని చెప్తాం అనమాట. అండ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో గాన్. నెక్స్ట్ ఎప్పుడైతే ఓన్లీ లాసెస్లో ఆ కంపెనీని రన్ చేయగలుగుతాము, ఇంకా ప్రాఫిట్స్ రావు, ఓన్లీ లాసెస్లోనే రన్ చేయాలి అన్నప్పుడు కూడా లాస్ ఆఫ్ సబ్స్టాంటమ్ కిందకే వస్తుంది. అండ్ ఎగ్జిస్టింగ్ అసెట్స్ ఆర్ లెస్ దెన్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్, అంటే కరెంట్ లయబిలిటీస్ కన్నా కరెంట్ అసెట్స్ తక్కువ ఉన్నాయి, అంటే కరెంట్ లయబిలిటీస్ని పే చేయలేము అన్నప్పుడు అది కూడా లాస్ ఆఫ్ సబ్స్టాంటమ్ కిందకే వస్తుంది అనమాట. ఓకే, సో ఈ లాస్ ఆఫ్ సబ్స్టాంటమ్ కేసులో
ట్రిబ్యునల్ ఏం చేస్తుంది అని అంటే వైండింగ్ అప్ ఆర్డర్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్ లాక్ సిచ్యువేషన్. సో డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ డైరెక్టర్స్ ఒకరి మాట ఒకరు వినకపోవడము, డిసగ్రిమెంట్ ఉండడం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా కంపెనీని మనం రన్ చేయలేము. సో అన్నప్పుడు కూడా జస్ట్ అండ్ ఈక్విటబుల్ గ్రౌండ్ని బేస్ చేసుకొని ట్రిబ్యునల్ వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ఆఫ్ ద మైనారిటీ. ఓకే, ఇప్పుడు షేర్ హోల్డర్స్, మెజారిటీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ 51% ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఒక మాట అంటున్నారు, 49% ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇంకొక మాట అంటున్నారు. ఓకే, సో ఈ 59% ఆఫ్ ద షేర్ హోల్డర్స్, ఈ 49% ఆఫ్ ద షేర్ హోల్డర్స్ మాట వినొద్దు అని అనుకుంటున్నారు. అని అంటే వీళ్ళు మైనారిటీ, వాళ్ళు మెజారిటీ కదా. సో ఈ మైనారిటీని వీళ్ళు ఏదో ఒకటి ఫ్రాడ్స్ ఏదో చేసి మోసం చేద్దాము అని అనుకుంటున్నారు, అంటే అప్రెస్ చేద్దాము అనుకుంటున్నారు మైనారిటీ వాళ్ళని. అనే కేసులో కూడా జస్ట్ అండ్ ఈక్విటబుల్ గ్రౌండ్ని బేస్ చేసుకొని ట్రిబ్యునల్ వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాడులెంట్ పర్పస్. సో ఎప్పుడైతే ఒక కంపెనీ ఒక ఫ్రాడులెంట్ అని అంటే లైక్ లా ఏ పని అయితే చేయొద్దు అని అన్నదో ఆ పని చేయడం కోసమే కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అని అంటే జస్ట్ అండ్ ఈక్విటబుల్, ఈ కంపెనీని కంటిన్యూ చేయొద్దు, క్లోజ్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కార్పొరేటెడ్ ఆర్ కాజీ పార్ట్నర్షిప్ అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట, లైక్ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, అందులో షేర్ హోల్డర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, క్లోజ్లీ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్సే ఉంటారు అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే లైక్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లాగానే ఉంటుంది, లైక్ కంపెనీ లాగా కాకుండా క్లోజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి అది పార్ట్నర్షిప్ ఫర్మ్ లాగా ఉంటుంది అనమాట. సో ఏ సర్కమ్స్టాన్సెస్లో అయితే పార్ట్నర్షిప్కి డిజాల్వ్ చేయడానికి వీలు ఉంటుందో ఈ ప్రైవేట్ కంపెనీలో అట్లాంటి మిస్కండక్ట్స్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగితే ఈ జస్ట్ అండ్ ఈక్విటబుల్ గ్రౌండ్ని బేస్ చేసుకొని వైండింగ్ అప్ ఆర్డర్ ట్రిబ్యునల్ ఇష్యూ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ ద కంపెనీ ఈజ్ ఎ బబుల్ అండ్ హ్యాస్ నో బిజినెస్ టు క్యారీ ఆన్ ఇట్ వాజ్ వోండ్ అప్. ఓకే, సో ఒక కంపెనీ బబుల్ అంటే ఏంటి అని అంటే కంపెనీ కేసులో ఆ కంపెనీ ఒక షేర్ ప్రైజెస్ సడన్గా ఇంక్రీజ్ అయిపోతాయి అండ్ అంతే సడన్గా డిక్రీజ్ అయిపోతాయి అనమాట. సో ఈ కేసుని మనం బబుల్ అంటాం. ఓకే, సో ఇట్లా సడన్గా ఇంక్రీజ్ అయ్యి పడిపోయినప్పుడు ఇంకా కంపెనీకి చేయడానికి ఏ బిజినెస్ లేనప్పుడు ఇంకా ట్రిబ్యునల్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ గ్రౌండ్ని బేస్ చేసుకొని వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ ద కంపెనీ వాజ్ ఇన్సాల్వెంట్ అండ్ వాజ్ బీయింగ్ క్యారీడ్ ఆన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్స్ హూ హ్యాడ్ టేకెన్ అ పొజిషన్ అండ్ వైండింగ్ అప్ ఆర్డర్ వాజ్ మేడ్. సో ఎప్పుడైతే ఒక కంపెనీ ఇన్సాల్వెంట్ అయిపోయిందంటే డెట్స్ పే చేయలేకపోతుందో అన్నప్పుడు ఆ కంపెనీని క్లోజ్ చేయకుండా డిబెంచర్ హోల్డర్స్ యొక్క బెనిఫిట్ కోసం కంటిన్యూ చేస్తున్నప్పుడు అండ్ డిబెంచర్ హోల్డర్స్ వాళ్ళ పొజిషన్ తీసుకున్నప్పుడు అంటే కంపెనీని వాళ్ళ పొజిషన్లోకి అని అంటే వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు డిబెంచర్ హోల్డర్స్ అన్నప్పుడు జస్ట్ అండ్ ఈక్విటబుల్ గ్రౌండ్ని బేస్ చేసుకొని వైండింగ్ అప్ ఆర్డర్ని ట్రిబ్యునల్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ గ్రౌండ్ జస్ట్ అండ్ ఈక్విటబుల్. అండ్ ఫోర్త్ గ్రౌండ్ వచ్చేసి నాన్ ఫైలింగ్ ఆఫ్ financial statements or annual returns with the registrar. Okay, so this is under section 271 clause F అనమాట. ఓకే, సో ఫర్ 5 consecutive years ఒక కంపెనీ యాన్యువల్ రిటర్న్స్ అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, సో అవి రిజిస్ట్రార్కి పంపించకపోతే అప్పుడు ఏమవుతుంది అని అంటే ట్రిబ్యునల్ ఏం చేయొచ్చు అని అంటే నాన్ ఫైలింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ యాన్యువల్ రిటర్న్స్ విత్ ద రిజిస్ట్రార్ అనే గ్రౌండ్ని బేస్ చేసుకొని కంపెనీకి వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఫోర్త్ గ్రౌండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, ఇఫ్ ఏ కంపెనీ యాక్ట్స్ అగెయిన్స్ ద సావర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సో ఈ గ్రౌండ్ వచ్చేసి యాజ్ పర్ సెక్షన్ 271 క్లాస్ సి అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఒక కంపెనీ ఇండియా యొక్క సావర్జినిటీ అని అంటే లైక్ అగేన్స్ట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్క్ చేస్తుందో, గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి, అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి అగేన్స్ట్గా వర్క్ చేస్తుంది అని అంటే లైక్ ఇండియా పీస్ని డిస్టర్బ్ చేసేలాగా వర్క్ చేస్తుంది, మోరల్స్ని దెబ్బతీస్తుంది, యూనిటీకి ప్రాబ్లం వచ్చేలాగా వర్క్ చేస్తుంది అన్నప్పుడు వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేయొచ్చు అనమాట ట్రిబ్యునల్. కానీ ఇక్కడ ఒక చిన్న
కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి అని అంటే, ఇలా సావజనిటీ అండ్ ఇంటిగ్రిటీకి అగేన్స్ట్గా వర్క్ చేస్తుంది ఒక కంపెనీ అని చెప్పేసి వైండింగ్ అప్ ఆర్డర్ని ట్రిబ్యునల్ ఇష్యూ చేయాలి అని అంటే పిటిషన్ ఎవరు ఫైల్ చేయాలి అని అంటే ట్రిబ్యునల్కి స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఈ కంపెనీకి వైండింగ్ అప్ ఆర్డర్ ఇవ్వండి, సో సావజనిటీ అండ్ ఇంటిగ్రిటీకి అగేన్స్ట్గా ఈ కంపెనీ వర్క్ చేస్తుంది అని చెప్పేసి ట్రిబ్యునల్కి స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు ఈ గ్రౌండ్ పైన ట్రిబ్యునల్ వైండింగ్ అప్ ఆర్డర్ని పాస్ చేయడానికి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ 5th గ్రౌండ్, దట్ ఈస్ ఇఫ్ కంపెనీ యాక్ట్స్ అగేన్స్ట్ ద సావజనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 6th గ్రౌండ్ వచ్చేసి సిక్ కంపెనీ, వేర్ అ సిక్ కంపెనీ ఈజ్ నాట్ లైక్లీ టు బికమ్ వయబుల్ ఇన్ ఫ్యూచర్ ద ట్రిబ్యునల్ విల్ ఆర్డర్ ఫర్ వైండింగ్ అప్. ఓకే, సో ఎప్పుడైతే ఒక సిక్ కంపెనీ ఉంది, ఇంకా సిక్ కంపెనీ ఇంకా ప్రాఫిట్స్లోకి వచ్చే ఛాన్స్ లేదు, ఇంకా లాసెస్లో తప్ప ఫ్యూచర్లో కూడా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ లేదు, కంపెనీ గ్రో అయ్యే ఛాన్స్ లేదు అన్నప్పుడు వైండింగ్ అప్ ఆర్డర్ని ట్రిబ్యునల్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద 6th గ్రౌండ్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద కంపల్సరీ వైండింగ్ అప్ by the tribunal and grounds for compulsory winding up. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పిటిషన్ ఫర్ వైండింగ్ అప్ అనమాట. సో ఈ పిటిషన్ ఫర్ వైండింగ్ అప్ అనే టాపిక్ మనకి సెక్షన్ 272లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అని అంటే ఎవరెవరు ఏ పర్సన్స్ వైండింగ్ అప్ ఆర్డర్ కోసము ట్రిబ్యునల్కి అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు అని మనము డిస్కస్ చేస్తామన్నమాట. సో ఎందుకు అని అంటే లైక్ ట్రిబ్యునల్ అంతా ట్రిబ్యునలే మనకి వైండింగ్ అప్ ఆర్డర్ని ఇవ్వదు కదా. సో ఎవరైనా ఒకరు అప్లికేషన్ ఫైల్ చేయాలి, పిటిషన్ ఫైల్ చేయాలి, అప్పుడే వైండింగ్ అప్ ఆర్డర్ని ఇష్యూ చేస్తుంది. ఓకే, సో అట్లా ఎవరెవరు ఆ అప్లికేషన్ ఆ పిటిషన్ని ఫైల్ చేయొచ్చు అని మనము ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో పిటిషన్ ఫర్ వైండింగ్ అప్ సెక్షన్ 272 enumerates the persons who can file a petition to the tribunal for the winding up of a company. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కంపెనీ పిటిషన్, కంపెనీ కూడా పిటిషన్ని ఫైల్ చేయొచ్చు అనమాట. సో ఇదేంటో చూద్దాం. సో కంపెనీ పిటిషన్, a company can file a petition for winding up only when the company has passed a special resolution to that effect. The directors have no powers to file the petition unless they have been authorized by the members by స్పెషల్ రెజల్యూషన్. ఎస్ఆర్ అంటే స్పెషల్ రెజల్యూషన్, జిఎం అంటే జనరల్ మీటింగ్. ఓకే, సో స్పెషల్ రెజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్. ఓకే, సో ఒక కంపెనీ వైండింగ్ అప్ కోసము ఒక పిటిషన్ని ట్రిబ్యునల్కి ఫైల్ చేయాలి అని అంటే ఒక స్పెషల్ రెజల్యూషన్ని పాస్ చేయాలన్నమాట. ఓకే, ఈ స్పెషల్ రెజల్యూషన్కి మెంబర్స్ అంటే షేర్ హోల్డర్స్ ఓకే అని ఆథరైజేషన్ ఇచ్చిన తర్వాతకే కంపెనీ వైండింగ్ అప్కి ట్రిబ్యునల్కి పిటిషన్ ఫైల్ చేయడానికి ఉంటుంది. అంతేగాని డైరెక్టర్స్ ఏదో డెసిషన్ తీసుకొని పిటిషన్ ఫైల్ చేయడానికి ఉండదు అనమాట. ఓకే, డైరెక్టర్ హ్యాస్ నో పవర్స్. అండ్ ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది, అదేంటి అంటే ఎప్పుడైతే డైరెక్టర్స్ ఒక కంపెనీ ఇన్సాల్వెంట్ అని ఫైండ్ అవుట్ చేస్తారో కొన్ని కారణాలు చూస్తారు కదా. సో ఈ బేసిస్ పైన ఈ ఫ్యాక్టర్స్ని చూసి మేము ఇన్సాల్వెంట్ అంటున్నాం అని చెప్తారు కదా. సో ఆ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ ఎప్పుడైతే ట్రిబ్యునల్ టెస్ట్ చేసిన తర్వాతకే అది ఇన్సాల్వెంట్ అని చెప్పగలుగుతారో, సో ఆ సిచ్యువేషన్లో వైండింగ్ అప్ కోసం పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు ఈ యొక్క మెంబర్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. డైరెక్టర్స్ ఇంకా డైరెక్ట్గా వాళ్ళు పిటిషన్ని ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద కంపెనీ పిటిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రెడిటార్స్ పిటిషన్. సో క్రెడిటార్స్ పిటిషన్ వచ్చేసి అండర్ సెక్షన్ 272 subsection 1 clause B అనమాట. సో a creditor can file petition to the tribunal for an winding up order. సో క్రెడిటార్ కూడా ట్రిబ్యునల్కి వైండింగ్ అప్ ఆర్డర్ ఇయ్యమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఒక పిటిషన్ని ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ క్రెడిటార్స్ అంటే ఓన్లీ పిటిషన్ ఫైల్ చేసే రోజు ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలో ఆ పర్సన్ మాత్రమే కాకుండా ఇంకా సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఉంటారు, డిబెంచర్ హోల్డర్స్ ఉంటారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రస్టీస్ ఉంటారు, ట్రస్టీస్ ఆఫ్ ద రిసీవర్స్. సో ఎవరికైతే ఈ కంపెనీ మనీ పే చేయాలో వాళ్ళ యొక్క ట్రస్టీస్ ఉంటారు. సో వీళ్ళందరినీ క్రెడిటార్స్ అనే అంటాం అనమాట. సో ప్రజెంట్లో కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరికైతే మనీ ఇవ్వాలో వీళ్ళందరినీ క్రెడిటార్స్ అని మనం చెప్తాం అనమాట. ఓకే,
And next, if a creditor is opposed by other creditors, then the tribunal will consider the majority of the creditor's opinion. ఓకే, సో ఇప్పుడు ఒక క్రెడిటార్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాడు అన్నప్పుడు వేరే క్రెడిటార్స్ ఇతన్ని అపోజ్ చేస్తున్నప్పుడు మెజారిటీ అంటే మెజారిటీ పీపుల్ వైండింగ్ అప్ కావాలి అని అనుకుంటే వాళ్ళ ఒపీనియన్ కన్సిడర్ చేస్తుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ వైండింగ్ అప్ వద్దనుకుంటే వాళ్ళ ఒపీనియన్ కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, మెజారిటీ ఆఫ్ ద క్రెడిటార్స్ ఏదైతే అనుకుంటారో ఆ ఒపీనియన్ని ట్రిబ్యునల్ కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద క్రెడిటార్స్ పిటిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూటర్స్ పిటిషన్. దిస్ ఈజ్ యాజ్ పర్ సెక్షన్ 272 సబ్సెక్షన్ 1 క్లాజ్ సి అనమాట. ఓకే, సో వైండింగ్ అప్ కేస్కి వచ్చేసరికి కాంట్రిబ్యూటరీస్ అంటే ఎవరు అని అంటే లైక్ ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఉంటారు కదా. సో ఈ షేర్ హోల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ షేర్ అనుకుందాం, అందులో 5 రూపీసే పే చేసినారు, ఇంకా 5 రూపీస్ పే చేయలేదు కదా. సో ఇట్లా ఎవరెవరైతే ఇంకా మనీ పే చేయాలో కంపెనీకి వీళ్ళందరినీ మనం కాంట్రిబ్యూటరీస్ అంటాం అనమాట. ఓకే, సో ఇలా వైండింగ్ అప్ కేసులో వీళ్ళందరినీ కాంట్రిబ్యూటరీస్ అని చెప్తాం అనమాట. అండ్ మెంబర్స్ అంటే మనము లాస్ట్ వీడియోస్లో నుంచి షేర్ హోల్డర్స్ అని చెప్తున్నాం కదా, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది మెంబర్స్కి షేర్ హోల్డర్స్కి అనమాట. ఓకే, సో ఈ మెంబర్స్ కూడా షేర్ హోల్డర్సే, కాకపోతే ఏ షేర్ హోల్డర్స్ నేమ్ అయితే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో రాసి ఉంటుందో వాళ్ళందరూ మెంబర్స్ అవుతారు అనమాట. ఓకే, అండ్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం 7 మెంబర్స్ ఉండాలి పబ్లిక్ కంపెనీలో అయితే, అండ్ ప్రైవేట్ కంపెనీలో అయితే మినిమం 2 మెంబర్స్ ఉండాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఎ క్లారిటీ. సో ఇప్పుడు మనము కాంట్రిబ్యూటరీస్ పిటిషన్ గురించి చదువుదాం. A contributory shall be entitled to present a petition for winding up only. సో ఒక కాంట్రిబ్యూటరీ ఎప్పుడు వైండింగ్ అప్ కోసం పిటిషన్ ఫైల్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఓన్లీ వెన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్, సో ఇందాక మనం మెంబర్స్ అంటే డిస్కస్ చేసినాం కదా. సో ఇట్లా నెంబర్ ఆఫ్ మెంబర్స్ లెస్ దెన్ 7 అంటే మినిమం 7 ఉండాలని డిస్కస్ చేసినాం కదా పబ్లిక్ కంపెనీలో. లెస్ దెన్ 7 ఉన్నప్పుడు ఇతను వైండింగ్ అప్ కోసం ఫైల్ చేయొచ్చు అనమాట పిటిషన్ని. అండ్ ప్రైవేట్ కంపెనీలో అయితే లెస్ దెన్ 2 మెంబర్స్ ఉన్నప్పుడు పిటిషన్ కోసం ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, వెన్ ఈ హోల్డ్స్ షేర్స్ ఒరిజినలీ అలాటెడ్ టు హిమ్. ఓకే, ఒక పర్సన్ ఒక కాంట్రిబ్యూటరీ, ఆ పర్సన్ కాంట్రిబ్యూటరీ అనుకుందాం. ఓకే, సో అతని దగ్గర షేర్స్ ఫస్ట్ అతనికి అలాట్ చేసిన షేర్సే అతను ఇంకా హోల్డ్ చేస్తున్నాడు అన్నప్పుడు అతను ఫైల్ చేయొచ్చు అనమాట వైండింగ్ అప్ కోసం. ఓకే, ఇప్పుడు నేను ఒక షేర్ హోల్డర్ ఉన్నా, ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అలాట్ చేసిన షేర్స్ ఇంకా నేను అవి హోల్డ్ చేస్తూ ఉన్నా అన్నప్పుడు నేను వైండింగ్ అప్ కోసం పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఓకే, ఒరిజినలీ అలాటెడ్ అంటే అది. హ్యాస్ హెల్డ్ షేర్స్ ఫర్ 6 months అవుట్ ఆఫ్ 18 months ప్రేయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ వైండింగ్ అప్. ఓకే, సో ఈరోజు నేను పిటిషన్ ఫైల్ చేస్తున్నా, ఇంతకన్నా ముందు 18 months ఉంటాయి కదా. సో ఈ 18 monthsలో ఏ 6 monthsలోనైనా నేను షేర్స్ని హోల్డ్ చేసి ఉండాలి. సో అటువంటి కాంట్రిబ్యూటరీ కూడా వైండింగ్ అప్ కోసం పిటిషన్ని ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈరోజు నేను పిటిషన్ ఫైల్ చేయాలి అనుకుంటున్నా. ఈ రోజు నుంచి 18 months బ్యాక్ చూసుకున్నట్టయితే సో ఈ 18 monthsలో నేను 6 months షేర్స్ హోల్డ్ చేసి ఉండాలన్నమాట. ఓకే, ఆర్ షేర్స్ హ్యావ్ బీన్ డివాల్వ్డ్ ఆన్ హిమ్ త్రూ ద డెత్ ఆఫ్ ద ఫార్మర్ హోల్డర్. ఓకే, సో లేకపోతే ఓకే ఇప్పుడు వేరే ఎవరి దగ్గరనో షేర్స్ ఉన్నాయి, సో ఆ పర్సన్ చనిపోవడం వల్ల నాకు షేర్స్ వచ్చినాయి అన్నప్పుడు కూడా వైండింగ్ అప్ కోసం పిటిషన్ ఫైల్ చేయాలంటే నేను 6 months హోల్డ్ చేసిన తర్వాతకి నాకు పిటిషన్ ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద కాంట్రిబ్యూటరీస్ పిటిషన్. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ పిటిషన్. ఓకే, దిస్ ఈజ్ యాజ్ పర్ సెక్షన్ 272 సబ్సెక్షన్ 1 క్లాజ్ డి. ఓకే, ద క్రెడిటార్స్ అండ్ ద కాంట్రిబ్యూటరీస్ కెన్ ప్రజెంట్ అ పిటిషన్ ఫర్ వైండింగ్ అప్. ఓకే, సో క్రెడిటార్స్ కాంట్రిబ్యూటరీస్ కలిపి ఒక పిటిషన్ని ఫైల్ చేస్తే దాన్ని జాయింట్ పిటిషన్ అంటాం అన్నమాట. ఓకే, జాయింట్ పిటిషన్ అంటే ఓన్లీ క్రెడిటార్స్ కాంట్రిబ్యూటరీసే కాకుండా ఇంకా వేరే వేరే కాంబినేషన్ ఆఫ్ పీపుల్ అయినా కూడా అయ్యుండొచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం కదా పర్సన్స్ హూ ఆర్ ఎంటైటిల్ టు ఫైల్ ద పిటిషన్. సో ఇందులో ఏ కాంబినేషన్ ఆఫ్ పీపుల్ అయినా కూడా జాయింట్గా పిటిషన్ని ఫైల్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా జాయింట్గా పిటిషన్ని ఫైల్ చేసినప్పుడు దాన్ని జాయింట్ పిటిషన్ అంటాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ ద జాయింట్ పిటిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రార్స్ పిటిషన్. దిస్ ఈజ్ యాజ్ పర్ సెక్షన్ 272 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఈ అనమాట. ఓకే,
The registrar is entitled to file the petition for winding up on the following grounds only. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కేసెస్లో మాత్రమే రిజిస్ట్రార్ ఒక వైండింగ్ అప్ పిటిషన్ని ట్రిబ్యునల్కి ఫైల్ చేయొచ్చు అనమాట. సో ఆ కేసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి, if default is made in delivery of statutory reports to the registrar or in holding statutory meetings. సో ప్రతి ఒక్క కంపెనీ లా ప్రకారంగా ఏం చేయాలి అని అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్స్, నాన్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ కూడా రిజిస్ట్రార్కి ఇవ్వాలన్నమాట. సో అలా ఇవ్వనప్పుడు అండ్ స్టాట్యుటరీ మీటింగ్స్ అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్, ఎక్స్ట్రాడినరీ మీటింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేయాలన్నమాట. సో అలా కండక్ట్ చేయనప్పుడు ఈ గ్రౌండ్ పైన రిజిస్ట్రార్ ట్రిబ్యునల్కి వైండింగ్ అప్ ఆర్డర్ కోసం ఫైల్ చేయొచ్చు అనమాట పిటిషన్ని. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ గ్రౌండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కేస్ అనొచ్చు, ఫస్ట్ గ్రౌండ్ అనొచ్చు. ఓకే, సెకండ్ వచ్చేసి, ఇఫ్ కంపెనీ డస్ నాట్ కమెన్స్ ఇట్స్ బిజినెస్ విత్ ఇన్ అ ఇయర్ ఆఫ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్ ఆర్ సస్పెండ్స్ ఇట్స్ బిజినెస్ ఫర్ అ హోల్ ఇయర్. సో ఎప్పుడైతే ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు ఏం బిజినెస్ చేయకుండా ఖాళీగా ఉందో, సో అప్పుడు రిజిస్ట్రార్ వైండింగ్ అప్ కోసం పిటిషన్ని ఫైల్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ వెన్ ఇట్ సస్పెండ్స్ బిజినెస్ ఫర్ అ హోల్ ఇయర్, అంటే ఒక కంపెనీ ఎప్పుడో ఇన్కార్పొరేట్ అయింది, 5 years బిజినెస్ రన్ చేసింది, 6th yearలో అది ఏమీ వర్క్ చేయలేదు, బిజినెస్ని సస్పెండ్ చేసేసింది హోల్ ఇయర్ అన్నప్పుడు కూడా కంపెనీ కోసం వైండింగ్ అప్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి ట్రిబ్యునల్కి ఫైల్ చేయొచ్చు రిజిస్ట్రార్. అండ్ ఇఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ less than 7 ఇన్ పబ్లిక్ కంపెనీ అండ్ less than 2 ఇన్ ప్రైవేట్ కంపెనీ. ఒకవేళ పబ్లిక్ కంపెనీలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా కాంట్రిబ్యూటరీ కేసులో, అదే పాయింట్ ఇక్కడ కూడా వచ్చింది అనమాట. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ 7 కన్నా తక్కువ అయిపోతున్నప్పుడు వైండింగ్ అప్ ఆర్డర్ కోసం ఫైల్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ. అదే ప్రైవేట్ కంపెనీలో అయితే less than 2 ఉన్నప్పుడు వైండింగ్ అప్ ఆర్డర్ కోసం పిటిషన్ని రిజిస్ట్రార్ ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్. ఒకవేళ ఒక కంపెనీలో ఉన్న డెట్స్ని పే చేయలేకపోతున్నప్పుడు అప్పుడు కూడా రిజిస్ట్రార్ ట్రిబ్యునల్కి పిటిషన్ ఫైల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇఫ్ ట్రిబ్యునల్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఇట్ ఈస్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ దట్ కంపెనీ షుడ్ ఓన్ అప్. ఒకవేళ ట్రిబ్యునల్ ఏమనుకుంటుంది అంటే ఈ కంపెనీని కంటిన్యూ చేయడం కన్నా ఓన్ అప్ చేయడమే కరెక్ట్ అని ట్రిబ్యునల్కి ఒక ఒపీనియన్ అనేది ఉంటే, సో అప్పుడు కూడా రిజిస్ట్రార్ వైండింగ్ అప్ కోసం పిటిషన్ అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కేస్, ఇఫ్ డిఫాల్ట్ ఇన్ ఫైలింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విత్ ద రిజిస్ట్రార్ ఫర్ ఎనీ 5 consecutive ఫైనాన్షియల్ ఇయర్స్. ఓకే, సో ఎప్పుడైతే 5 consecutive ఇయర్స్కి ఒక కంపెనీ రిజిస్ట్రార్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఫైల్ చేయలేదో అప్పుడు రిజిస్ట్రార్ వైండింగ్ అప్ కోసం ట్రిబ్యునల్కి పిటిషన్ అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద రిజిస్ట్రార్స్ పిటిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిటిషన్ బై ద పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. దిస్ ఈజ్ యాజ్ పర్ సెక్షన్ 272 సబ్సెక్షన్ 1 clause F అనమాట. ఓకే, సో ఇదేంటో చూద్దాం. ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ అపాయింట్ ఇన్స్పెక్టర్ టు ఇన్వెస్టిగేట్ ద ఎఫ్ఐఆర్స్ ఆఫ్ ద కంపెనీ. సో సెంట్రల్ గవర్నమెంట్ కొంతమంది ఇన్స్పెక్టర్స్ని అపాయింట్ చేస్తుంది అనమాట. కంపెనీ ఎఫ్ఐఆర్స్ ఎలా రన్ అవుతుంది, సరిగా రన్ అవుతుందా లేదా, కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా, ఏదైనా ఫ్రాడ్స్ చేస్తుందా కంపెనీ, అండ్ కంట్రీకి అగేన్స్ట్గా ఏదైనా చేస్తుందా అని చూడడం కోసము అపాయింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ సచ్ ఇన్స్పెక్టర్స్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆథరైజ్ ఎనీ పర్సన్స్ టు ఫైల్ ద పిటిషన్ ఫర్ వైండింగ్ అప్. ఓకే, సో ఒకవేళ ఈ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ నెగిటివ్గా వచ్చింది అన్నప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక పర్సన్ని అపాయింట్ చేస్తుంది అనమాట. ఓకే, నువ్వు వెళ్ళి ఈ కంపెనీ యొక్క వైండింగ్ అప్ కోసము పిటిషన్ ఫైల్ చేయి ట్రిబ్యునల్ దగ్గర అని చెప్పేసి ఒక పర్సన్ని అపాయింట్ చేస్తుంది అనమాట. సో అందుకనే పిటిషన్ బై ఎ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పినాం అనమాట. ఓకే, సచ్ పర్సన్ మే ఆల్సో బీ ద రిజిస్ట్రార్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అని అంటే ఏదో ఒక పర్సన్ని కాకుండా రిజిస్ట్రార్ని అపాయింట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో రిజిస్ట్రార్కే చెప్పొచ్చు. సో యూ గో అండ్ ఫైల్ ద వైండింగ్ అప్ పిటిషన్ విత్ ద ట్రిబ్యునల్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రార్కి కూడా ఆర్డర్ చేయడానికి కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద పిటిషన్ బై అ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ పిటిషన్. దిస్ ఈస్ యాజ్ పర్ సెక్షన్ 272 సబ్సెక్షన్ 1 clause G. Okay, this is when the company has acted against the
sovereignty and integrity of India, then an application may be made by the government for winding up. ఎప్పుడైతే ఒక కంపెనీ సావరినిటీకి అగేన్స్ట్గా అంటే లైక్ గవర్నమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగేన్స్ట్గా వర్క్ చేస్తుంది అండ్ ఇంటిగ్రిటీకి అగేన్స్ట్గా వర్క్ చేస్తుంది అని అంటే లైక్ కంట్రీ యొక్క మోరల్స్ని డిస్టర్బ్ చేసేలాగా, యూనిటీని డిస్టర్బ్ చేసేలాగా, పీస్ని డిస్టర్బ్ చేసేలాగా వర్క్ చేస్తుంది అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఒక పిటిషన్ని ట్రిబ్యునల్కి ఫైల్ చేయొచ్చు అనమాట. వైండింగ్ అప్ ఆర్డర్ కోసము ట్రిబ్యునల్కి పిటిషన్ని ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద పిటిషన్ ఫర్ వైండింగ్ అప్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్ ఆర్ ఎల్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్. సో ఒకసారి ట్రిబ్యునల్కి పిటిషన్ ఫైల్ చేసిన తర్వాతకి ట్రిబ్యునల్ వైండింగ్ అప్ ఆర్డర్ ఇష్యూ చేస్తే వచ్చే ఎఫెక్ట్స్, కాన్సిక్వెన్సెస్ ఏంటి అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇంటిమేషన్ టు ద ఆఫీషియల్ లిక్విడేటర్ అండ్ రిజిస్ట్రార్. ఓకే, దిస్ ఈజ్ యాజ్ పర్ సెక్షన్ 277. ఓకే, సో ట్రిబ్యునల్ వైండింగ్ అప్ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాతకి విత్ ఇన్ 7 days ఏం చేయాలి అని అంటే ఇలా వైండింగ్ అప్ ఆర్డర్ ఇష్యూ చేశాము అని చెప్పేసి రిజిస్ట్రార్కి అండ్ లిక్విడేటర్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, విత్ ఇన్ 7 days రిజిస్ట్రార్కి లిక్విడేటర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ ఎఫెక్ట్. అండ్ సెకండ్ వచ్చేసి కాపీ ఆఫ్ ద వైండింగ్ అప్ ఆర్డర్ టు బి ఫైల్డ్ విత్ ద రిజిస్ట్రార్. ఓకే, ఇదేంటో చూద్దాం. యాజ్ పర్ ద సెక్షన్ 445 ఆఫ్ ద 1956 యాక్ట్. సో 1956 యాక్ట్ అంటే ఏంటి అంటే మనకి ఓల్డ్ కంపెనీస్ యాక్ట్ ఉండేది కదా, 1956 కంపెనీస్ యాక్ట్ 1956 అనేది ఆ యాక్ట్ అనమాట. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పిటిషనర్ టు ఫైల్ విత్ ద రిజిస్ట్రార్ అ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద వైండింగ్ అప్ విత్ ఇన్ 30 days. ఓకే, సో 1956 యాక్ట్లో ఏమని ఉండేది అని అంటే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో, ఎవరైతే వైండింగ్ అప్ కోసము పిటిషన్ని ట్రిబ్యునల్కి ఫైల్ చేస్తున్నారో, వైండింగ్ అప్ ఆర్డర్ వచ్చిన తర్వాతకి విత్ ఇన్ 30 days ఈ పిటిషనరే రిజిస్ట్రార్కి ఒక సర్టిఫైడ్ కాపీ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్ని పంపించాలన్నమాట. ఓకే, కానీ న్యూ యాక్ట్ ప్రకారంగా ఇదేం అవసరం లేదు. మనం ఫస్ట్ ఎఫెక్ట్లో డిస్కస్ చేసినాం, ట్రిబ్యునలే రిజిస్ట్రార్కి లిక్విడేటర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఈ న్యూ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు పిటిషనర్ రిజిస్ట్రార్కి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్ని పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ సెకండ్ వన్. అండ్ థర్డ్ ఎఫెక్ట్ ఆర్ కాన్సిక్వెన్స్ వచ్చేసి ఏంటో చూద్దాం. అండ్ థర్డ్ కాన్సిక్వెన్స్ వచ్చేసి ఆర్డర్ ఫర్ వైండింగ్ అప్ డీమ్డ్ టు బి ద నోటీస్ ఆఫ్ డిశ్చార్జ్. దిస్ ఈజ్ యాజ్ పర్ సెక్షన్ 277 సబ్ సెక్షన్ 3. సో ఇదేంటో చూద్దాం. ద వైండింగ్ అప్ ఆర్డర్ ఈజ్ డీమ్డ్ టు బి ద నోటీస్ ఆఫ్ డిశ్చార్జ్ టు the officers and employees except when the business of the company is continued. Okay, సో వైండింగ్ అప్ ఆర్డర్ ఒకసారి పాస్ చేసిన తర్వాతకి బిజినెస్ని స్టాప్ చేస్తారనమాట. ఇంకా ప్రొసీడింగ్స్ ఏవి చేయరనమాట, మళ్ళీ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి ఏం చేయకుండా ఆపేస్తారు. అండ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఆఫీసర్స్, ఎంప్లాయీస్ అందరు డిశ్చార్జ్ అయిపోతారు అనమాట, ఇంకా వాళ్ళకి ఏం వర్క్ ఉండదు. ఓకే, సో అందుకనే ఇక్కడ మనకి ఏముంది, ఆర్డర్ ఫర్ వైండింగ్ అప్ డీమ్డ్ టు బి ద నోటీస్ ఆఫ్ డిశ్చార్జ్. సో వైండింగ్ అప్ ఆర్డర్ని ఎలా అనుకోవచ్చు అని అంటే వీళ్ళందరినీ డిశ్చార్జ్, ఆఫీసర్స్ని, ఎంప్లాయీస్ని డిశ్చార్జ్ చేసినట్టుగా అనుకోవచ్చు అనమాట. కానీ ఎక్సెప్ట్ వెన్ ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ కంటిన్యూడ్. సో కొన్ని కేసెస్లో బిజినెస్ని కంటిన్యూ చేస్తారనమాట. సో ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇలా నోటీస్ ఆఫ్ డిశ్చార్జ్ లాగా వైండింగ్ అప్ ఆర్డర్ని కన్సిడర్ చేయరు. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ని కొన్ని కేసెస్లో కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు కదా, 5 years టర్మ్స్కి అట్లా. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్లా నోటీస్ ఆఫ్ డిశ్చార్జ్ లాగా మనము వైండింగ్ అప్ ఆర్డర్ని కన్సిడర్ చేసినప్పుడు ఇంకా వాళ్ళకి వర్క్ ఉండదు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఫిక్స్డ్ టర్మ్ వాళ్ళని మనం అపాయింట్ చేసినాం అన్నప్పుడు ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లాగా అయిపోతుంది కదా. సో అప్పుడు ఈ ఎంప్లాయీస్కి ఎవరికైతే బ్రీచ్ జరిగిందో వాళ్ళకి డ్యామేజెస్ అనేవి పే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, డ్యామేజెస్ ఆర్ పేడ్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద థర్డ్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఎఫెక్ట్ వచ్చేసి సూట్స్ stayed on winding up order. సో ఇదేంటో చూద్దాం. When a winding up order has been made or the official liquidator has been appointed, no suit or other legal proceedings shall be proceeded with except by the leave of the tribunal. Okay, సో ఇప్పుడు వైండింగ్ అప్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాతకి అండ్ ఆఫీషియల్ లిక్విడేటర్ని అపాయింట్ చేసిన తర్వాతకి కంపెనీ పైన ఎవరు సూట్స్ ఫైల్ చేయనీకి ఉండదు, ఆర్ ఎల్స్ కంపెనీ ఎవరిపైన సూట్స్ ఫైల్ చేయనీకి ఉండదు అనమాట. ఓకే, సూట్స్ అనేవి స్టే అవుతాయి అనమాట. ఓకే, అండ్
ఇట్లా లీగల్ ప్రొసీడింగ్స్, కేసెస్ ఫైల్ ఇవన్నీ చేయాలి అని అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ట్రిబ్యునల్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతకే ఇట్లా చేయాలన్నమాట. ఓకే, లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి చేయాలన్నమాట. స్యూట్ ఫైల్ చేయాలన్నా, లీగల్ ప్రొసీడింగ్స్ ఏమైనా చేయాలన్నా కానీ ట్రిబ్యునల్ పర్మిషన్ తీసుకున్న తర్వాతకే చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫోర్త్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఎఫెక్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ టు సబ్మిట్ టు ట్రిబ్యునల్ ఆడిటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఇదేంటో చూద్దాం. ద అకౌంట్ షుడ్ బీ కంప్లీటెడ్ అండ్ ఆడిటెడ్ అప్ టు డేట్ ఆఫ్ ద వైండింగ్ అప్ ఆర్డర్ మేడ్ బై ద ట్రిబ్యునల్ అండ్ సబ్మిటెడ్ టు ఇట్. ఓకే, సో వైండింగ్ అప్ ఆర్డర్ ఇవ్వగానే ఆఫీసర్స్ అండ్ డైరెక్టర్స్ ఏం చేయాలి అని అంటే అకౌంట్స్ని వైండింగ్ అప్ డేట్ వరకు కంప్లీట్గా ప్రిపేర్ చేసి ఆడిట్ కూడా చేయించాలన్నమాట. సో ఇలా ఆడిట్ చేయించిన అకౌంట్స్ని ట్రిబ్యునల్కి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇలా సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇఫ్ నాట్, ఇంప్రిజన్మెంట్ ఫర్ 6 months అండ్ 25,000 to 5 lakhs ఫైన్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో 25 lakhs నుంచి 5 lakhs వరకు ఫైన్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఫిఫ్త్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్, పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్. సో పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్, ద ట్రిబ్యునల్ కెన్ ఎంటర్టైన్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ ఎనీ స్యూట్ ఆర్ ప్రొసీడింగ్ బై ఆర్ అగేన్స్ట్ ద కంపెనీ. ఓకే, సో ట్రిబ్యునల్కి ఏమేం పవర్స్ ఉంటాయి అని అంటే లైక్ ఎవరైనా కంపెనీకి అగేన్స్ట్గా ఏదైనా ప్రొసీడింగ్స్ చేయాలన్నా, స్యూట్ చేయాలన్నా దాన్ని ఎంటర్టైన్ చేయొచ్చు, లేకపోతే డిస్పోజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా చేయడం కోసం పవర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ క్లెయిమ్ మేడ్ బై ఆర్ అగేన్స్ట్ ద కంపెనీ. సో కంపెనీ ఏదైనా క్లెయిమ్ చేసినా కానీ ఆర్ ఎల్స్ కంపెనీకి అగేన్స్ట్గా ఎవరైనా క్లెయిమ్ చేసినా కానీ ఎంటర్టైన్ చేయొచ్చు, లేకపోతే డిస్పోజ్ చేయొచ్చు. సో పవర్ అనేది ట్రిబ్యునల్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనీ అప్లికేషన్ మేడ్ అండర్ ద సెక్షన్ 230 బై ఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంపెనీ. సో సెక్షన్ 230లో కొన్ని స్కీమ్స్ అనేవి ఉంటాయన్నమాట కంపెనీ కోసము. ఆ స్కీమ్స్ కోసము అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్ని ఎంటర్టైన్ చేయడం కానీ డిస్పోజ్ చేయడం కానీ కంపెనీ యొక్క విషయం అనమాట. ఓకే, సో ఇలా ఎంటర్టైన్ చేయడం కోసం, డిస్పోజ్ చేయడం కోసం కంపెనీకి పవర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ క్వశ్చన్ ఆఫ్ ప్రయారిటీస్ ఆర్ ఎనీ అదర్ క్వశ్చన్ వాట్స్ ఎవర్ విచ్ మే అరైజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ. అని అంటే లైక్ క్వశ్చన్ ఆఫ్ ప్రయారిటీస్ అని అంటే లైక్ ఇప్పుడు వైండింగ్ అప్ చేసేటప్పుడు ఫస్ట్ ఎవరికి పేమెంట్ చేయాలి, ఏ లయబిలిటీస్ పే చేయాలి అనే రిగార్డింగ్ క్వశ్చన్స్ని ఎంటర్టైన్ చేయడం కానీ, డిస్పోజ్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ ఇంకా ఈ వైండింగ్ అప్ ప్రాసెస్లో వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయాలా లేదా వద్దా అనే దానికి డిసైడ్ చేసుకోవడానికి పవర్స్ అనేవి ట్రిబ్యునల్కి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్ సెక్షన్ 278. ఇదేంటో చూద్దాం. An order for winding up shall operate in favor of all the creditors and all the contributories as if it had been made on the joint petition of the creditor and contributories. సో ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే లైక్ ఇప్పుడు క్రెడిటార్స్ ఒక్కరు పిటిషన్ ఫైల్ చేసినా కానీ వైండింగ్ అప్ ఆర్డర్ అనేది క్రెడిటార్స్కి, కాంట్రిబ్యూటరీస్కి ఫేవర్లో ఉంటుంది. అదే కాంట్రిబ్యూటరీస్ ఒక్కరు ఫైల్ చేసినా కానీ క్రెడిటార్స్కి ఫేవర్లో కూడా ఉంటుంది. అని అంటే లైక్ ఎవరైనా ఒక్కరు పిటిషన్ ఫైల్ చేసినా కానీ జాయింట్ పిటిషన్ చేస్తే ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందో అట్లనే అందరికీ ఫేవర్లోనే వైండింగ్ అప్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సెవెంత్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఎయిత్ ఎఫెక్ట్ వచ్చేసి ఆఫీషియల్ లిక్విడేటర్ టు బి అ లిక్విడేటర్. సో ఇదేంటో చూద్దాం. సో ఆఫీషియల్ లిక్విడేటర్ టు బి అ లిక్విడేటర్, ఇట్లా వైండింగ్ అప్ ఆర్డర్ ఇష్యూ చేయగానే హైకోర్టులో ఉండే ఆఫీసర్స్ని ఏం చేస్తారు అని అంటే కంపెనీకి ఆఫీషియల్ లిక్విడేటర్స్ లాగా అపాయింట్ చేస్తారనమాట. అండ్ ఈ ఆఫీషియల్ లిక్విడేటర్స్ లిక్విడేషన్ ప్రాసెస్ చేస్తారు అని అంటే లైక్ అసెట్స్ని అమ్మి లయబిలిటీస్ని పే చేస్తారు కాబట్టి వీళ్ళే లిక్విడేటర్ లాగా అయిపోతారు అనమాట. ఓకే, సో ఆఫీషియల్ లిక్విడేటర్ విల్ యాక్ట్ యాజ్ అ లిక్విడేటర్. ఓకే, సో with this we have completed the effects or consequences of winding up. So compulsory winding up, who can file the petition, effects of winding up order ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా. సో ఇవన్నీ రిలేటెడ్ టు ద కంపల్సరీ వైండింగ్ అప్ అనమాట. ఓకే, సో మనకి కంపల్సరీ, వాలంటరీ వైండింగ్ అప్ అని రెండు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ కంపల్సరీ వైండింగ్ అప్ రిలేటెడ్ అనమాట. ఓకే, ఇంకా ఈ కంపల్సరీ వైండింగ్ అప్ రిలేటెడ్ టాపిక్స్ లిక్విడేటర్ డ్యూటీస్ అండ్ పవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి మనము ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఐ హోప్ that you are clear with the topics which are being discussed in this video, and if you have liked my explanation, please like, share and subscribe.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.